హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వితౌట్ ఆయిల్తో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక స్కిప్ చేయండి, తెలియదు అనుకుంటే కనుక రెసిపీని ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రసం కోసం కావాల్సిన పదార్థాలు 10 వెల్లుల్లిపాయలు, 5 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. చింతపండు నేను ముందుగా వాటర్లో 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. సో దాని తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అది యాడ్ చేసుకొని తర్వాత రాళ్ళుప్పు, వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ కచ్చా పట్టుకోవాలండి. సో దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ పేస్ట్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఒక 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోలేదంటే చూసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి 2 మినిట్స్ పొంగొచ్చే వరకు ఉంచాలండి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లోకి సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.